तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आइंदा असेंबली इंतखाबात में कांग्रेस की बड़ी कामयाबी का दावा करते हुए कहा कि पार्टी 182 में से 117 असेंबली नशिस्तों पर कामयाबी हासिल करेगी। खम्मम में एक जलसे आम से खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि तेलंगाना में अगले असेंबली इंतखाबात मई 2029 में होंगे। उन्होंने बताया कि इससे कबल रियासत में हल्कों की असरनो हदबंदी का अमल मुकम्मल हो जाएगा, जिसके बाद पार्लियामेंट की नशिस्तों की तादाद 17 से बढ़कर 26, जबकि असेंबली नशिस्तें 119 से बढ़कर 182 हो जाएंगी। चीफ मिनिस्टर ने एतमाद का इजहार करते हुए कहा कि नई हल्काबंदी के बाद भी कांग्रेस रियासत में वाज़ेह अक्सरियत के साथ दोबारा हुकूमत तश्कील देगी। కోసం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి। తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి। 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి। ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి ఒకటి 7 మీడియా మిత్రులారా రాసుకోండి, 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం। రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట। కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తు పెట్టుకోండి। ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా, ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ। ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయము, ఎవరిని